నేను మీడియా మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ వాళ్ళని కూడా అడిగి, దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియానే నాదే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా, నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటాడట ఆయన, అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి ఇచ్చి మీడియా మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నాను, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి మీడియా అంటేనే నాకు చాలా గౌరవం, నిఖార్సైన మీడియా. దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. సడన్గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద ఎలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డను, గిరిజన ఆడబిడ్డని. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్కి రాలేదు, అంత పలుప, అంత ఓవర్ యాక్షన్, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ, నేను కూడా ఒక జర్నలిస్ట్గానే వచ్చాను. కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నాను. నా మీద పార్టీ ముద్రలు వేసినా కూడా నేను వద్దు ఈ పార్టీ అని చెప్పి అప్పుడెప్పుడో ముందుసారి సిచ్యువేషన్ని బట్టి వెళ్ళి పాటలు పాడిన. పార్టీ ముద్రలు వేస్తే 2023, 2024 ఎలక్షన్ మూమెంట్లో అసలు నేను ఎక్కడ కూడా కనిపించలేదు, ఎవరికి పాటలు కూడా పాడలేదు. అవునా కాదా? మీరు సెర్చ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, నాకు వద్దు, నా పాట ముఖ్యం. నాకు వద్దు ఈ పార్టీలు, పార్టీ జెండాలు, ఈ సుప్పు లాంటి ఫేక్ ఎలిగేషన్స్ వద్దు నాకు ఇవన్నీ. నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను చెప్పండి. దయచేసి చెప్తున్నా, నాకున్న క్రెడిబిలిటీతోనే ఇంతవరకు నేను వచ్చిన, ఆ క్రెడిబిలిటీతోనే ఇక్కడ దాకా కూడా నేను వచ్చిన. దయచేసి నా ఫేమ్ని డీఫేమ్ చేయకండి కోరుతున్నా నేను, ప్లీజ్. థ్యాంక్ యూ. వాళ్ళని పట్టుకోవాలి, పోలీసులను నేను ఒకటే కోరుకుంటా, వాళ్ళని కంపల్సరీ పట్టుకొని ఆ పైసలు, పాపం వాళ్ళు ఎంతో కష్టపడి, ఎంతో ఏమంటారు, ఆ కష్టం విలువ నాకు తెలుసు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినాను కాబట్టి ఎంతో కష్టపడి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చుకుంటూ తిరిగిర్రు వాళ్ళు. వాళ్ళ పైసలన్నీ వీళ్ళు ఏడబెట్టిర్రో ఏం చేసిర్రో కూడా తెలియదు మాకు. అసలు ఆ మిర్యాల కూడా ఫ్రాడ్ కేసు అని చెప్పి తెలియంగానే మేము ఏం అర్థం కాలే మాకు. ఏం ఇంత డేంజరస్ ఉన్నారా వీళ్ళంతా? ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఎవరితో ఫోటో దిగినా ఏం చేసినా కూడా ఏంది ఇదంతా? ఎవరు వేసుంటోళ్ళో మనకేం తెలుసండి. ఎంతో అభిమానంతో నాతో ఆడవాళ్ళు అయితే ఇట్లా చేసుకుంటారు, రా బిడ్డ అని చెప్పి. ఎవరు ఎట్లుంటారో, ఎవరు ఎక్కడ ఏముంటారో, ఎవరు ఏం చేస్తారో నాకేం తెలుసు. అభిమానం కొద్ది పిలిచినా కూడా పోవడం తప్ప? చెప్పండి, మీరే న్యాయం చేయండి, మీరే న్యాయం చెప్పండి. ఈయనకేం అవసరం అండి? ఈయనేమన్నా జడ్జా, ఈయనేమన్నా జ్యుడిషియలా, ఈయనేమన్నా లాయర్, ఈయనేమన్నా ఏమంటారు పోలీస్ శాఖనా, ఇన్వెస్టిగేషన్ పర్సనా? ఎవరు ఈయన? నా పేరు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు నిజంగా న్యాయం చేయాలి బాధితులకు అంటే, ఎవడైతే ఉన్నారో నిందితులు వాళ్ళని పట్టుకొని న్యాయం చేయి నువ్వు. అంతే, నా పేరు ఎందుకు వాడుకుంటున్నావు? పాపం కదా, తప్పు కదా. థ్యాంక్ యూ సో మచ్. న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. చెప్పండి, మీరు ఇంతగనం నన్ను క్షోభ పెట్టాడు కదా, ఇంతగనం నన్ను హరాస్ చేస్తున్నారు కదా, ఎక్కడ చూడు మంగ్లీ. మంచి విషయాలు ఎక్కడా స్క్రోల్ చేయరు. ఈ విషయాలు, ఈ నెగటివిటీని ఎందుకు ఇంత సెన్సేషనల్? మీరు మీడియాను అస్సలు తప్పు పట్టలే నేను. మీడియా అదే చెప్తున్నా, నేను ఏమని చెప్పా, మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చా అని చెప్పాను. అదే చెప్తున్నా నేను. మీ పేరేం పేరు? సాగర్ గారు. నేను అదే చెప్తున్నా, మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను సాగర్ గారు.
ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్స్ అవన్నీ మీ చెల్లి మీదనో మీ అక్క మీదనో వస్తే మీరు ఎంత బాధపడతారు. నేను అదే చెప్తున్నా. మీడియా నుంచి ఒక్కొక్క మెట్టెక్కి ఇంత సింగర్ గా ఇంత డెవలప్ అయ్యారు కదా, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది మీరు చెప్పాలి. మీరు ఏమనుకుంటున్నారు దానికి సంబంధించి? నాకు తెలియదు అది, ఎందుకంటే నేను మీడియాలో వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తలేను, మరి ఏమో నాకే తెలియదు. ఎందుకంటే నా పని చెప్తుంది, నేను పని చేసుకుంటూ వెళ్తున్నా, నేను పాటలు చేసుకుంటూ. ఆయన అదే చెప్తున్నాను కదండి, బిగ్ బాస్ కోసం ఫేమస్ కోసం అని చెప్తున్నాం కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను, శ్రీముఖి అంటే నాకు క్రష్. నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసుకుందామంటే మీరేంది అరగంటగా మాట్లాడుతున్నారంటే, అవును కేసు పెడతాము అంటే అరగంటగా మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? నేను తప్పు చేయందని, తప్పు చేయను ఎవరైనా మాట్లాడతారు. నేను మీకు వీడియో చూపిస్తాను, చూడండి ఎలా మాట్లాడుతున్నారు, ఎట్లా డిమాండ్ చేస్తున్నారు చూడండి. ఇంతే సౌండ్ అండి చూడండి. నువ్వేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? నడుమంత్రపు సిరియా ఇదంతా ఇంత వల్గర్ లాంగ్వేజా? ఇంత సోకులు ఎందుకు పడతారు మీరు? ఎలా వస్తానండి? నేను అదే చెప్తున్నా, పనులు ఉన్నాయండి, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కర్ణాటక పోయినాను నిన్ననే, నేను శ్రీదత్త యూనివర్సిటీలో కాలేజ్లో ప్రోగ్రామ్ కూడా చేశాను. మీరు చూడండి నా అప్డేట్స్ దయచేసి చూడండి. ఇన్స్టాలో నేను పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి నాకు ఏ సంబంధం లేదు. బాధితులకు దయచేసి పోలీస్ శాఖ వారు న్యాయం చేయండి. నేను బాధితులకు డెఫినెట్లీ ఖచ్చితంగా ఉంటా, ఖచ్చితంగా ఉంటా. నేను బాధితుల తరపున ఎట్లా ఫైట్ చేయబోతున్నాము, లీగల్గా వెళ్తున్నామండి మేమంతా. మా లాయర్ గారు మాట్లాడతారు.